క్రీస్తునందు ప్రియులారా, మరి ఒక పర్యాయము చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం నేర్చుకుందాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. రాసుకోగలిగిన బిడ్డలు రాసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనకేదైనా ఆరోగ్యం బాగోలేదనుకోండి, ఆరోగ్యం బాగోలేని మనకి వ్యక్తిగతంగా నాకు బాగోలేదనుకోండి, నా మనసుకు నెమ్మది ఉండదు. మీకు బాగోలేకపోయినా కూడా మీకు కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి నెమ్మది ఉంటుందా? శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఉండదు. అలాగే మన తల్లిదండ్రులు మనకు బాగలేనప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలరా? ఉండలేరు. అంటే వాళ్ళకు కూడా ఏముండదు, నెమ్మది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ తలకన్నారు, సిటీ బ్రెయిన్ తీశారు, మళ్ళీ జబ్బకన్నారు, మళ్ళీ ఎక్స్రే తీశారు, మళ్ళీ కడుపులో బాధ వస్తుందన్నారు, మళ్ళీ సిటీకి పంపించారు. అయినా కూడా నెమ్మది ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి కాంప్లికేటెడ్, ఎలాంటి విషయాలు, ఎలాంటి పరిస్థితులు వస్తాయనే ఆందోళన మనిషిలో ఉంటుంది. ఇప్పుడు మరి నెమ్మది కావాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. నెమ్మది కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ ఫస్ట్ నేను చెప్పి మాటలు మీకు అర్థమైతే ఆ తర్వాత వాక్యంలోకి వెళతా. మనకి నెమ్మది రావాలంటే మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ముందు ఏ డాక్టర్ అయినా కూడా ముందు ఏం చెప్తాడంటే, అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మలేరియా వచ్చిందనుకో, టైఫాయిడ్ వచ్చిందనుకోండి, డెంగ్యూ వచ్చిందనుకోండి, సో వీటికి కారణాలు ఏంటి అనేది ముందు చెప్తాడు ఆయన. అర్థమవుతుంది మీకు? సాధారణంగా డాక్టర్లు ఈ సమస్య లేదా ఈ బాధ, ఈ నెమ్మది లేని పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే, ఈ కారణాల వల్ల నీకు నెమ్మది లేదు లేదా ఆరోగ్యం లేదు, ఈ బలహీనత వచ్చింది అని చెప్తాడు. రైట్. ఓహో, అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఓహో, ఇందువల్ల నాకు ఈ బలహీనత, ఈ సమస్య, ఈ నెమ్మది లేని స్థితి వచ్చిందనమాట అని మనకు అవగాహన వస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు రెండు పనులు చేయాలి. డాక్టర్ పని చేయాలి, నెమ్మది లేని పేషెంట్ పని చేయాలి. ఇప్పుడు డాక్టర్ గారు తన పని చేసేసి ఆయన వదిలేసాడు అనుకోండి, పేషెంట్కి ఏమీ చేయకుండా ఉన్నాడు అనుకోండి, నెమ్మది ఉండదు. అలాగని పేషెంట్ ఏమన్నా చేద్దామన్నా డాక్టర్ గారు ఏమి చెప్పకపోయినా కూడా పేషెంట్ ఏం చేయడానికి లేదు. అలాగైనా నెమ్మది ఎవరికి ఉండదు? పేషెంట్కే నెమ్మది ఉండదు. కాబట్టి ఇద్దరు పనులు చేయాలి. ఒకటి, డాక్టర్ గారు మందులు రాయాలి. ఆ సమస్యకి ఏం రాయాలి? ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. మెడిసిన్ రాయాలి, మందులు రాయాలి. రాసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏ టాబ్లెట్లు ఎంతెంత మోతాదులో వేసుకోవాలో చెబుతాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు అని చెప్పేసి విని సైలెంట్గా ఉంటే మనకు నెమ్మది రాదు. అంటే రోగం పోదు, జబ్బు తగ్గదు. మరి మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి ఏం చేయాలి? మనం చెప్పిన సమయానికి ఆయన చెప్పినవి పాటించాలి, చేయాలి. అలా చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. మనకు ఆరోగ్యం నెమ్మది వచ్చిందనుకోండి, మనకు సంతోషమే, డాక్టర్కి సంతోషమే, మన తల్లిదండ్రులకు కూడా సంతోషం. అంటే నెమ్మది లేని పరిస్థితి ఎవ్వరికి ఇష్టం లేదు. కుటుంబంలో ఒక్కరికి బాగోలేదంటే, నెమ్మది లేదంటే కుటుంబం అంతటికీ ఏముండదు? మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఇప్పుడు బాగోలేంది జమ్మి బాగారు ఒక్కళ్ళే కదా, మరి మిగతా వాళ్ళందరికీ ఏమైంది అని అంటే, మరి ఆయనకి బాగోలేనప్పుడు కుటుంబానికి యజమాని తల శిరస్సు లాంటాడు కదా, ఆ పెయిన్ వాళ్ళకు కూడా ఉంటుంది, ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. మనం వద్దన్న వాళ్ళు కూడా ఉండకూడదు అనుకున్నా కూడా బాధ ఉండిపోద్ది వాళ్ళకి. మనం పైకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ బాధను మనమైతే తీర్చలేం. ఇది వాస్తవం. సో నెమ్మది రావాలంటే డాక్టర్ గారు చెప్పినట్లుగా మనం చేస్తే నెమ్మది వస్తుంది. ఇది మీకు బాగా అర్థమైతే, ఉదయాన్నే నేను మోకరించాను, ప్రార్థన చేసుకొని బైబిల్ తీసా ఈ గదిలో, కంప్యూటర్ రూమ్లో. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు వాక్యం ద్వారా నాతో అంటే, కీర్తనల గ్రంథం. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. 71వ కీర్తన 21వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి అందరూ ఓపెన్ చేద్దాం. చదవండి.
నా గొప్పతనమును వృద్ధి చేయము. ఈ పదాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నేను పేషెంట్ని, వినాలి. ఇప్పుడు నేను మోకరించింది, ప్రాణం వెళ్ళింది ఎవరి దగ్గర? డాక్టర్ గారి దగ్గర. దేవుడు వైద్యుడు. ఆ వైద్యుడైన దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అన్నాను, అయ్యా నాకు మనశ్శాంతి లేదు, అది నా రోగం. మనందరికీ మన కుటుంబాల్లో ఉన్న చూడండి, నాకున్న రోగమే, నాకున్న సమస్య మీకు లేకపోవచ్చు, కానీ బాధ మాత్రం అందరం ఒకేలాగా బాధపడుతున్నాం. ఆ బాధే నెమ్మది లేని స్థితి. నా సమస్య మీ సమస్య కాకపోవచ్చు, సమస్యలు వేరైనప్పటికీ అనుభవించే బాధ మాత్రం ఒకటే, నెమ్మది లేదు మనకి. రకరకాల కారణాల వల్ల మీ కుటుంబాలలో అందరం కూడా ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక దశలో మనం ఏం చేస్తున్నాం? నెమ్మది లేని దినాలు, క్షణాలు గడిపేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి? డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. ఆయనే పరమవైద్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు చెప్పాలన్నమాట. అయ్యా మనం చెప్తాం కదా డాక్టర్ గారికి, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, తల బాధగా ఉంది, కడుపులో మంటగా ఉంది, కుడిచి లాగుతుంది, జబ్బలాగుతుంది, ఇలాగ మనం చెప్తాం చూసారు. అలాగా మన పరిస్థితి అని చెప్పుకోవాలి. అయ్యా దయచేసి నా వైపు చూడండి, నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి, నాకు నెమ్మది లేదయ్యా, నాకు నెమ్మది కలుగు చేయండి. ఇప్పుడు పేషెంట్గా మన విషయాన్ని, మన సమాచారాన్ని, మన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారికి పాస్ చేశాం. మళ్ళీ చదవండి ఆ సెంటెన్స్ ఒకసారి. నా తట్టు తిరిగి మరలి నాకు నెమ్మది కలుగు చేయము అన్నాడు. బాగా వినాలి. ఇప్పుడు డాక్టర్ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఈ నెమ్మది లేని పరిస్థితి అంటే ఈ రోగం ఎందుకు వచ్చిందో అనేది ముందు ఆయన చెప్పాలా. ముందు చెప్పాను కదా, వివరించాను కదా. ఎందుకు డెంగ్యూ వచ్చిందంటే పలానా ఆడదోమ పలానా స్థలంలో ఈ హైట్ వరకు అది ఎగురుద్ది, అది ఎక్కడెక్కడ కుడుతుంది, లేకపోతే గుచ్చుతుంది ముక్కుతో, తద్వారా డెంగ్యూ అనే వ్యాధి వస్తుంది. కారణాలు చెప్తాడు. ఇప్పుడు ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళయ్యా దయచేసి నా వైపు తిరిగి ఒకసారి నా పరిస్థితి చూడు, నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది కలుగు చేయము అని అంటే, అసలు ఎందుకో ఈ పరిస్థితి నీకు ఏర్పడిందంటే అప్పుడు వైద్యుడు చెప్తున్నాడు, ఎక్కడైతే ఐక్యత ఉండదో, చెప్పండి, ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ నెమ్మది ఉండదు. భార్య భర్తలు ఇద్దరు సఖ్యతతో ఏమండి సుఖ సౌఖ్యంగా ఉన్నారనుకోండి, నెమ్మది ఉంటుంది. ఏదో చిన్నదానికో పెద్దదానికో కసుబుస్సు సిరుబుర్లాడుకుంటూ ప్రతిదానికో గొడవ పడుతున్నారు అనుకోండి, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. వీళ్ళిద్దరికీ ఉండదు, అలాగే తల్లిదండ్రులకు ఉండదు. రైట్. ఇప్పుడు అత్త కోడళ్ళు ఏదైనా కసుబుస్సులు ఆడుకుంటూ ఉన్నారు అనుకోండి, మధ్యలో భర్త నలిగిపోతూ ఉంటాడు, నెమ్మది ఉండదు. ఎందుకంటే ఇటు చూడపోతే పెళ్ళాం, అటు చూడపోతే తల్లి. ఎవరికి ఏం చెప్పాలి? ఒకవేళ చెప్పినా ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా అది రిప్లై అవుతుందో, తిరిగి సమాధానం ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడేముంటుంది? ఏమండి? నెమ్మది ఉంటుంది. ఎక్కడైతే నెమ్మది ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. అంటే నెమ్మదికి మూలం ఏంటి? వాక్యం. ఎక్కడైతే నెమ్మది ఉంటుందో చెప్పాలి, అక్కడ వాక్యం ఉంటుంది. నీకు నెమ్మది లేదంటే కారణం ఏంటి? వాక్యం లేదు. వాక్యం ఉన్న దానికి విధేయత చూపడం లేదు. చూడండి, ఒక ఆర్డర్లో చెప్తున్నాను. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. ఎక్కడైతే నెమ్మది ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. ఎక్కడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యానికి మనం విలువనిస్తామో అక్కడ దేవుడు ఉంటాడు, దేవునికి మహిమ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే టోటల్గా మనకి నెమ్మది లేని పరిస్థితికి గల కారణాలు ఏంటంటే ఐక్యత లేదు. రెండోది ఏం చెప్పాను నేను? వాక్యం లేదు. మూడోది ఏం చెప్పాను నేను? ఆ వాక్యానికి మూలమైన దేవునికి విధేయత చూపడం లేదు. తద్వారా మనకేం లేదు, నెమ్మది లేకుండా. మరి ఏం చేద్దాం మనం? ఈ సమాచారం అంతా విన్న తర్వాత మనకు నెమ్మది రావాలంటే ఏం చేయాలి? వాక్యం కావాలి. మనలో
వాక్యం ఉంటే ఏమొస్తుంది మనకి? నెమ్మది అని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? ఇదే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, పెద్ద అధ్యాయం చూడండి, అది 119వ అధ్యాయము 50వ వచనం మనం చదువుతామండి. 50వ వచనం చదువుతామండి. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నెమ్మది కలిగించుచున్నది. వాక్యము నెమ్మది కలిగించుచున్నది. అంటే మనలో నెమ్మది లేదంటే మనలో ఏమి లేదు అంతే. వాక్యం ఉంటే ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. నెమ్మది దయచేయ, నెమ్మది కలుగుజేయ అని ఆయన అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? అయితే ఇదిగో వాక్యం అని మెడిసిన్ వేసుకో, చెప్పండి, నీకు నెమ్మది వస్తుంది. అయిపోయింది. మన బాధ చెప్పుకున్నాం, ఆయన మెడిసిన్ ఇచ్చేసాడు. రైట్. ఇప్పుడు మనం చేయవలసిన పని ఉంది. డాక్టర్ పని అయిపోయింది. ఇక మన బాధ చెప్పుకున్నాం, ఆయన మెడిసిన్ రాసిచ్చాడు. ఇప్పుడు ఎవరి పని ఉంది? ఇక మనకి నెమ్మది రావాలంటే ఎవరేం చేయాలి? పేషెంట్ బాధ్యత ఉంది. ఇప్పుడు పేషెంట్ బాధ్యత ఏంటి? ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పిన సూచనలు సలహాలు పాటించాలి. అప్పుడు మనకేమొస్తుంది? నెమ్మది వస్తుంది. రైట్. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు లేదా డాక్టర్ ఎవరైనా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అప్పుడప్పుడు మనం ఆటోల మీద ఏదన్నా వ్యాన్ల మీద చూస్తూ ఉంటాం కదా. ఏమని చూస్తాము? అందరూ బాగుండాలి, అందులో చెప్పండి మనం కూడా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ బాగుండాలనే కదా కోరుకుంటాం. అటు డాక్టర్ గారు అదే కోరుకుంటారు, మన తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. ఇది అందరికి ఇష్టం. అలాగే దేవుడు కూడా అండి అందరూ నెమ్మదిగా ఉండాలనేదే ఆయన చిత్తం. అందరూ నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? ఐక్యత కావాలి. ఐక్యత ఎలా వస్తుంది? వాక్యాన్ని బట్టే వస్తుంది. వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? మనల్ని ఐక్యపరుస్తుంది. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి అంటాడు పౌలు గారు. అంటే వాక్య ప్రేరణకు మూలం పరిశుద్ధాత్ముడైతే ఆ వాక్యం ఏం చేస్తుందంట? మనల్ని ఐక్యత కలిగిస్తుందట. ఐక్యత నెమ్మదికి కారణం అవుతుంది. అందుకనే దేవునికి కూడా ఏమి ఇష్టం అంటే నెమ్మదిగా మనం ఉండడం ఇష్టం. ఆయనకు కూడా సమాధానం కలిగి ఉండడం ఇష్టం. అది దేవుని చిత్తం అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం డైరెక్ట్గా చదవండి. 23వ వాక్యాన్ని చూడండి దయచేసి. వారి యందు నేనును, నా యందు నీవును. చూడండి, యేసు ప్రభు కింది స్థాయి నుంచి వెళుతున్నాడు. అంటే మన యందు ఎవరు ఉండాలట? యేసు ప్రభు అన్నమాట ఏంటి? వారి యందు నేను అన్నాడు. అంటే నేనంటే ఎవరు? వాక్యం. ఇదే యోహాను సువార్త 1:1 వాక్యం, ఆయనే వాక్యం. అంటే మనలో ఎవరు ఉండాలట? వాక్యము. ఆ వాక్యము నేను నీ యందు, ఎవరి యందు? తండ్రి యందు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున. చాలు నాన్న, మనం ఏకముగా అంట అంటే ఐక్యత. ఈ ఐక్యతలో కూడా ఏ స్థాయిలో ఉండాలంట మనం? చెప్పాలి. ఐక్యతలో కూడా ఏ స్థాయిలో ఉండాలంట మనం? సంపూర్ణం. ఇప్పుడు ఐక్యతలో మనం సంపూర్ణ దశకి వెళితే మనకు నెమ్మది వస్తుంది. మనం ఏదైనా పని చెప్పామనుకోండి, సరేలేండి అలాగేనండి అంటాం, మాట అయితే అంటాం. అలా మాట అనడం వల్ల విన్న వాళ్ళకి ఒకవేళ నెమ్మది ఉండొచ్చేమో, కానీ మాట అయితే అన్నావు కానీ అంగీకరించట్లా మనస్ఫూర్తిగా. తద్వారా నీకేమవుతుంది? నెమ్మది లేదు, శాంతి లేదు. అంటే ఐక్యతలో కూడా సంపూర్ణ దశకి వెళ్ళాలంట. ఆ మాట ఎంత చక్కగా రాశాడు చూడండి. సంపూర్ణ దశకు ఐక్యతలో మనం ఎప్పుడైతే ఏకత్వంలో ఏకీభవించడంలో మనం ఎప్పుడైతే సంపూర్ణ దశకు పరిపూర్ణ దశకు వెళతామో
అప్పుడు మనకేముంటుంది? నెమ్మది ఉంటుంది. మాటకి సరేలే అని చెప్పేసి మనసు ఏకీభవించలేదు అనుకోండి, మనలో ఏముండదు? నెమ్మది ఉండదు. అంటే ఐక్యతలో సంపూర్ణ దశకి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అది చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి ఒకసారి అద్భుతమైన మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏకత్వంలో సంపూర్ణులుగా చేయబడాలంట. మనం ఏకత్వంలో, ఏకీభవించడంలో, ఐక్యతలో సంపూర్ణ దశకి చేరుకుంటేనే నెమ్మది వస్తుందంట మనకి. ఐక్యత లేకపోతే ముందే చెప్పాను కదా, అత్త కోడల్లోకి సరైన మాటలు లేకపోయినా, భార్యాభర్తలకు మాటలు లేకపోయినా ఏమండి మనశ్శాంతి ఉండదండి. ఏకీభవించినప్పుడే మనశ్శాంతి. అలా ఐక్యపరుచుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే పేషెంట్గా మందే. డాక్టర్ చెబుతాడు, విడిచిపెడతాడంతే. ఆ ఐక్యతలో సంపూర్ణ దశకి వెళ్ళవలసింది ఎవరు? పొద్దున్నే పరగడుపున ఇదిగో పేంట ప్రోజాలు వేసుకో, తిన్న తర్వాత ఈ బిళ్ళ వేసుకో, మధ్యాహ్నం జింకో వీట్ వేసుకో, సాయంత్రం ఈ 2 బిళ్ళలు వేసుకో అని చెప్పి వదిలేస్తాడు. అది సంపూర్ణంగా తగ్గాలంటే రోగం, ఆ దశకు నువ్వు వెళ్ళాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అదే ప్రయత్నం చేశాడు. పరుగెత్తుతూ ఉన్నాడంట. దేనికోసం పరిగెడుతున్నాడు పౌలు గారు అని అంటే, ఐక్యతను కాపాడుకోవడానికి, ఐక్యతలో కూడా సంపూర్ణ దశకి చేరడానికి పరుగులు తీస్తున్నాను అన్నాడు. చూడండి ఆ మాట అక్కడ. ఎందుకంటే ఆయనకి శాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి. అది చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 3:12 చదవన్నాను. నేను ఇదివరకే గెలిచి తిని, అంటే నేను సంపూర్ణ సిద్ధి నొందానని, నేను నెమ్మదిలో పరిపూర్ణ దశకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత నందు పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అని చెబుతూ 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలంటే ఏకత్వం లేకపోతే, బాగా వినాలి సంఘమా, ఇది ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నాడు, నేడున్న క్రీస్తు సంఘం గోనగూడానికి చెప్తున్నాడు. సంఘమా, మీలో వేరే వేరే తాత్పర్యం ఉంటే, వేరే వేరే ఆలోచనలు ఉంటే ఈ సంపూర్ణ దశకి మనం వెళ్ళలేము ఏకత్వంలో. ఎందుకంటున్నాడు, మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడే మీకు బయలుపరచును అయినను క్రమముగా నడుచుకుందాము అన్నాడు. ఇక్కడ ఒక పదప్రయోగం చేశాడు చూడండి 15లో, సంపూర్ణులమైన మనమందరము అన్నాడు. ఎప్పుడవుతారు మనం అందరం సంపూర్ణం? ఎప్పుడవుతాం? ఏక తాత్పర్యము, ఏక భావన, ఏకత్వము, ఐక్యత, ఏక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏ దశకి వెళ్ళినాం మనం? సంపూర్ణ దశకి వెళ్ళిన వాళ్ళం అవుతాం. అంటే పౌలంతటి వాడు ఏం చేస్తున్నాడు? సంపూర్ణత వైపుకు, ఏకత్వం పొందడానికి, సమాధానం, నెమ్మది పొందడానికి పరుగులు తీస్తున్నాను అన్నాడు. 12 వచనంలో ఏమన్నాడు? పరుగులు తీస్తున్నాను అన్నాడు. మరి ఇది ఏకత్వం అనేది ఎప్పుడు సాధ్యం అమ్మా? ఈ ఐక్యత ఎప్పుడు వస్తుంది? అది విధేయతతో, పశ్చాత్తాపంతో, క్షమాపణతో సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను నా భార్య దెబ్బలాడుకున్నాం అనుకోండి, ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గించుకున్నాం అనుకోండి విధేయతతో, ఒకవేళ తనదే పొరపాటైనా పోనీలే బాబు నాదే తప్పు నేను తగ్గించుకొని నేనే క్షమాపణ అడిగాను అనుకోండి, అంతటితో ఆగిపోద్ది. ఆ గొడవ అంతటితో సమాధి చేయబడుతుంది. అంటే ఐక్యత అనేది దేనితో సాధ్యమవుతుందంటే విధేయతతో, మారు మనసుతో, పశ్చాత్తాపంతో సాధ్యమవుతుంది. సరేలబ్బా క్షమించండి, తప్పు అయిపోయింది, ఈసారి జరగకుండా చూసుకుంటానులే అని అంటే అది అంతటితో కామప్ అయిపోద్ది. అప్పుడు నెమ్మది.
అదే మనసులో ఆ భేదాభిప్రాయం, చేదు వేరు మనలో ఉంచేసుకున్నాం అనుకోండి, పైకి బాగానే మాట్లాడుతున్నా మనసులో మాత్రం మనిషితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. వేరే భావన ఉంటుంది, మనలో వ్యతిరేక భావన ఉంటుంది, ద్వేష భావన ఉంటుంది, బిటర్నెస్ అంటారు దాన్ని. చేదు స్వభావం మనలో ఉండిపోద్ది. అందుకని అంటాడు హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు, చేదైన వేరు ఏదైనా మీలో మొలుచునేమోనని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. సో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇది మన బాధ్యత. అదేంటంటే, మనకి నెమ్మది రావాలంటే మనం ఏం చేయాలంట? ఐక్యతను కాపాడుకోవాలట. ఏకత్వాన్ని కాపాడుకునుటలో సంపూర్ణ దశకి చేరాలంట మనం. అప్పుడే మనకేమొస్తుంది? నెమ్మది వస్తుంది. ఇది మన బాధ్యత. ఓకేనా? వ్యక్తిగత బాధ్యత. రెండోది వ్యక్తిగత బాధ్యత. ఇది పౌలు గారిని కూడా వ్యక్తిగతంగానే చూపించాను. రెండోది మనం చూస్తే సంఘ బాధ్యత కూడా అదే. వ్యక్తిగతంగా నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుకున్నాం, నా కుటుంబాన్ని గురించి మాట్లాడుకున్నాం. సంఘము కూడా బాధ్యత వహించాలి. సంఘాలలో కూడా నెమ్మది లేదు. కొరింథీ సంఘంలో నెమ్మది లేదు, గలతీ సంఘంలో నెమ్మది లేదు, రోమా సంఘంలో నెమ్మది లేదు, ఎఫెస్యులో నెమ్మది లేదు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క కారణం. ఆఖరికి ఫిలిప్పి సంఘంలో కూడా నెమ్మది లేదు. వరాల విషయంలో ఏకత్వం లేదు కొరింథీ సంఘంలో. గలతీ రోమ రెండు మనం చూస్తే ధర్మశాస్త్ర విషయంలో, సున్నతి విషయంలో వాళ్ళకి ఏకత్వం లేదు. ఎఫెస్సులో చూస్తే రాకడను గురించిన సరైన అవగాహన వారికి, మృతుల పునరుద్ధానాన్ని గురించిన సరైన అవగాహన వారికి లేదు. ఫిలిప్పి సంఘానికి వచ్చేసరికి వ్యక్తిగతమైన సమస్యలే. సువార్తలు ఏకీభవిస్తున్నారు కానీ వ్యక్తిగతమైన సమస్యలు, ఇలాగ రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే సంఘాలలో ఏమీ లేదు, ఏకత్వం లేదు. అలాగని ప్రారంభ సంఘంలో లేదంటే ఉంది. అంటే రాను రాను ఏమైపోయింది? ఐక్యత లేదు. ఐక్యత లేనప్పుడు ఏముండదని చెప్పాను నేను? నెమ్మది ఉండదు. నెమ్మది లేదంటే కారణం ఏంటి? వాక్యం లేదు, వాక్యానికి విలువను ఇవ్వడం లేదు. మేమేమండి ఒకసారి గమనించండి, కలకాలం మేము ఉండవండి. ఎల్లప్పుడూ ఉండేది వాక్యం అండి. మమ్మల్ని ప్రేమించండి, అభిమానించండి, కానీ వాక్యానికంటే మేము గొప్పవాళ్ళం కాదు. ఎల్లప్పుడూ ఉండే వాక్యానికి లోబడండి, మీకు మీ కుటుంబాలకు నెమ్మది. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ చేసేవాళ్ళు కావద్దు. రెండోది, ఒకటి వ్యక్తిగత బాధ్యత, ఇది సంపూర్ణ దశకి వెళ్ళడం అనేది. రెండోది సంఘ బాధ్యత కూడా. అపోస్తుల కార్యాలు 2వ విషయాన్ని చూడండి, త్వరగా ముగిస్తాను. 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యాలు. ఐక్యతను మనం కాపాడుకోవాలి, సంపూర్ణ దశకి వెళ్ళాలని దేవుని చిత్తం, ఫస్ట్ పాయింట్. రెండోది చూడండి, సంఘ బాధ్యత, వ్యక్తిగత బాధ్యత, మనందరి బాధ్యత అంట. ఏంటది? 4వ అధ్యాయం 32వ వచనం చదవండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ చేరిన మనమంతా విశ్వసించిన వాళ్ళమేగా, విశ్వాసులమేగా, రైట్. ఇప్పుడు మనమంతా ఏం చేయాలంట? ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండి అన్నాడండి. అంటే నెమ్మది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అనుకుందాం, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, విజయక్క దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు నా 1000 రూపాయలతో 100 రూపాయలు కలిపింది అక్క. వింటున్నారా? డబ్బులు ఎక్కువ ఎవరి? నావి కదా. ఇద్దరం కలిసి చెరిసగం తినేసినాం. పోనీలే, తింటే తిన్నాంలే, చెరిసగం తినేసామండి. ఏదో కొన్నాము, తిన్నాం, అయిపోయింది. తింటే తిన్నారులే, ఆ అక్క తిన్నాను, నేను తిన్నా ఒకట, మా కడుపు నిండే, దేవుని స్తోత్రం అనుకుంటే అయిపోయింది. కానీ ఆవిడ 100 రూపాయలు ఇచ్చిందండి, నాతో 1000 రూపాయలు ఖర్చు పెట్టించిందన్న భావన నాలో ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మా ఇద్దరికి మధ్య సమాధానంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందా? ఉండదు. సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఏకత్వం, ఏకభావం, ఏకతాత్పర్యం ఉన్నప్పుడు. అంటే మంచి చేయడానికి ఏం కావాలి చెప్పండి? ఏకత్వం కావాలి. ఐక్యత ఉన్నప్పుడు అందరికీ నా తిన్నవే నువ్వు పెట్టలేదే అనే మాట రాదంట. అక్కడ మాట రాలే. కానీ చిత్రం ఏంటంటే, పాడుపయడం చేయడానికి ఏకీభవించింది ఆ సంఘమే, మంచి పనికి సహకరించింది కూడా ఆ సంఘమే. పాడు పనికి కూడా సహకరించిన సంఘం అదేనా అని అంటే అవును. 5వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూస్తే అననీయ సప్పీరాలు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకత్వం కలిగి ఉన్నారు. ఒక పాడు పనికి ఏకీభవించిరి అని వ్రాయబడింది చూడండి అక్కడ. ఏమండి చదవండి ఆ మాట.
మనుషుడు చాలక్క ఏకమయ్యారట. ఏ పనికి? మనశ్శాంతి లేకుండా చేయడానికి. అంటే మనశ్శాంతి కలిగి ఉండడానికి సహకరించాల్సింది, బాధ్యత వహించాల్సింది సంఘమే. మనశ్శాంతి లేకుండా పోవాలన్నా చేయాల్సింది కూడా సంఘమే చేసింది కదా. వాళ్ళకుండా సంఘానికి మనశ్శాంతి లేదు కదా, గలిబిలైపోయింది కదండి. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతూ ఉన్నారంటే మరి భయం మీద మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో ఇందుమూలంగా సంఘానికి కూడా నెమ్మది, సమాధానం, శాంతి ఉండాలంటే సంఘంలో ఏముండాలి? యూనిటీ. అది దేనితో సాధ్యం అంటే నీ వాక్యముతోనే అది సాధ్యం. నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చేది. నాకు తెలిసిన ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఒక సందర్భాన్ని గుర్తు చేశాడు. ఆర్టీసీలో యూనియన్లో మెంబరు, లీడర్ అంట వాళ్ళ ఆయన. ఆవిడ మంచి విశ్వాసి భార్య, భర్త చాలా చెడ్డవాడు. ఇప్పుడు ఆ ఇంట్లో నెమ్మది ఉంటుంది. సాయంత్రానికి తాగొస్తున్నాడు, నిష్కారణంగా కొడుతున్నాడు, పిల్లల్ని తిడుతున్నాడు, ఇంట్లోకి ఇవ్వట్లేదు. ఈవిడ మంచి విశ్వాసి, అలాగని ఆవిడని బయటికి ఏ పనికి వెళ్ళనివ్వట్లేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదంటే ఎండి సావాలిక. ఎండగట్టుకొని సావడమే కదా. ఇక కడుపు మార్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? రకరకాల బాధలు, సమస్య. ఇప్పుడు ఆవిడ దేనికోసం ప్రయాసపడాలి? నెమ్మది, శాంతి, సమాధానం. ఇది ఎప్పుడు జరుగుద్ది? అది భర్త మారితేనే జరుగుద్ది. అప్పుడు ఆవిడ మోకరించి ప్రార్థన చేసిందంట, దేవుడా, నా భర్తను మార్చడం నీకు అసాధ్యమేం కాదు, కానీ తను మారాలంటే నిజంగా అతనికి నా మీద ప్రేమ ఉంటే, నిజంగా నా మీద అతనికి ప్రేమ ఉంటే, మారే గుణం అతనిలో ఒకవేళ ఉండుంటే, నాకేదైనా భయంకరమైన రోగం తెప్పించైనా నా భర్తని మార్చేయని ప్రార్థన చేస్తుందట. చేసిన నెలకి ఆవిడకి భయంకరమైన రోగం, క్యాన్సరు. జుట్టంతా రాలిపోతూ ఉందంట. అందమైన జుట్టు. ఆవిడకి కాళ్ళు ఇలా కొంకుల వరకు, ఇక్కడ కొంకులు ఉంటాయి కదా, ఏమంటారు మీరు, ఇలా బెండవుద్ది మోకాళ్ళు వెనకాల బాగా, అంతవరకు ఉన్నాయి అంట కురులు. అవి రోజు రోజుకి రాలిపోయి మొత్తానికి నున్నగా గుండైపోయింది, కొబ్బరి బొండంలాగా. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. భార్య బాగున్నప్పుడు ఇన్ని చెప్పిన ఎక్కుతలే ఆయనకి, ఎక్కువ. ఎందుకంటే వేరే మత్తులో ఉన్నాడు కదా, వేరే లోకంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి వేళకు పోలేదు. ఇప్పుడు భార్య గుర్తుకొస్తుంది. పిల్లలు చూస్తే ఉసూరుమంటున్నారు, భార్య గుర్తుకొస్తుంది. ఏమండి, ఇంటికి వచ్చేసరికి ఎక్కడ కంచాలు అక్కడే, ఎక్కడ మంచాలు అక్కడే, ఎక్కడ దుప్పట్లు అక్కడే, ఎక్కడ ఇడిచిన బట్టలు అక్కడే, ఎక్కడ అంట్లు సామాను ఎక్కడే. ఇల్లు గందరగోళంగా ఉంది, వాసన వచ్చేస్తుంది. భార్య గుర్తుకొస్తూ ఉంది. ఆలోచనలో పడ్డాడు. ఒకవైపు ఏమో హాస్పిటల్లో పెట్టారు ఇవన్నీ. నాకు రోగం తెప్పించేనే మా ఆయన్ని మార్చుకోమని, ఆ రోగంలో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడంట ఆవిడ. డాక్టర్ గారు ఆశ్చర్యపోతున్నారంటే, ఆల్రెడీ రోగంతో ఉన్నాను, ఇంకేం రోగం రావాలమ్మా నీకు, ఇదేం ప్రార్థనమ్మా అని. సంఘమంతా, మీరు నమ్మండి, సంఘమంతా కూడా రోజుకు ఒక 10 మంది వెళ్ళేవాళ్ళట. ఆమెని ఎక్కడో పెడితే హాస్పిటల్లో, వీళ్ళు ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ పడుకొని, ఏమండి, ఎక్కడ పడితే అక్కడ జారబడి ప్రార్థన చేసేస్తున్నారంట వీళ్ళు. 10 మంది బ్యాచ్గా రావడం, క్యారేజీలు పట్టుకొని ప్రార్థన చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక 10 మంది రావడం. ఇలాగా డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడంటే, ఏమైనా అమ్మ ఏం ఉద్యోగం చేస్తామమ్మా, నీకోసం ఎంతమంది వచ్చేస్తున్నారు, ఏదన్నా ఆఫీసరా నువ్వు? సరిగ్గా మళ్ళీ నెల గడిచిందట. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ స్కాన్ చేసి, గడ్డ లేదమ్మా, ఏమైందంటారు? తగ్గిపోయిందమ్మా. ఇంతమంది ఎవరమ్మా వీళ్ళంటే, ఇదంతా నా ఫ్యామిలీ అండి, ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ నెల రోజులు ఏమైపోయింది? అయ్యగారు చక్కగా లైన్లో పడిపోయాడు, దారిలోకి వచ్చేసాడు. నెమ్మది కోసం ఒక తల్లి చేసిన ప్రార్థన చూడండి. అది కేవలం దేవుని మాటతోనే, ప్రార్థనతోనే సాధ్యం.
బైబిల్ని మనం చదువుతూ ఉంటే ఇది కేవలం విధేయతతోనే, వాక్యంతోనే సాధ్యం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ సంఘానికి వద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. కావున జాగ్రత్తగా విందామండి, చివరి మాట కదా, 3వ మాట. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు సహవాసం అంట. శరీర సంబంధమైన సహవాసం కాదంట అది. వీళ్ళందరూ ఎవరండి? మీ చుట్టాలా? మీరు ఏం ఉద్యోగం చేస్తారంటే ఇది నా ఫ్యామిలీ. ఆత్మ సంబంధమైన ఫ్యామిలీ అండి సహవాసం. ఆత్మ సంబంధమైన ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. సూపర్ అండి వర్డ్. ఇదంతా ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఏక మనస్సు. మీరు ఏక మనస్సు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము. ఎప్పుడు సంతోషం? ఆ సంఘానికి కానీ, ఆ ఇంటికి కానీ, ఆ పేషెంట్కి కానీ, ఆ తల్లిదండ్రులకు కానీ సంతోషం ఎప్పుడు? సమాధానం, నెమ్మది ఉన్నప్పుడు సంతోషం. అర్థమవుతుందా? మరి ఇక్కడ తండ్రి ఎవరు? పౌలు గారు. ఈ సంఘానికి తండ్రి ఎవరు? ఫిలిప్పీ సంఘం, పౌలు గారు. బిడ్డల్లో నెమ్మది లేదు. సంఘ బిడ్డలు ఆయన బిడ్డలే కదా. ఆ బిడ్డల్లో ఏమి లేదు? నెమ్మది లేదు. ఎందుకు లేదు? ఏక మనస్సు లేదు, ఏక ప్రేమ లేదు, ఏక వాత్సల్యం లేదు, ఏక దయా రసం లేదు, ఏకాత్మ లేదు, ఏక సహవాసం లేదు. ఎవరు కూడా నెమ్మది లేదు. 3వ అధ్యాయం, మన్నించండి 4వ అధ్యాయం, 4వ అధ్యాయం తీశారా? మొదటి నుంచి నేను చదువుతాను, వినండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, అంటే అర్థం ఏంటి? నాకు ఇష్టమైన బిడ్డలారా అని. అపేక్షించడం అంటే ఏమండి? కోరుకోవడం. నేను ఇష్టపడే నా పిల్లలారా, నా ప్రియమైన బిడ్డలారా, ఏమంటున్నాడు చూడండి. నా ఆనందమైన, నా కిరీటమైన మీరే కదా. నా గొప్పతనమైన మీరే, నా ఆనందమైన మీరే కదా. ఇప్పుడు ఆయనకి ఏమి లేదు? ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎందుకు లేదు అని అంటే ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు అన్నాడు. అంటే అక్కడ అర్థమైపోతుంది మనకంటే పిల్లలు ఏమి లేదు, స్థిరత్వం లేదు. ఈ స్థిరత్వం అంటే ఏకత్వం లేకపోవడం వల్ల గలిబిలైపోతుంది ఆ ఫ్యామిలీ, అనగా సంఘము. తద్వారా తండ్రికి ఏమి లేదు? సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను, ఎందుకంటే నాకు నెమ్మది లేదు. దెబ్బలాడుకుని మీరు బాగానే ఉన్నారేమో కానీ మీకుండా నాకేమి లేదు, నెమ్మది లేదు. సంఘంలో ఇద్దరు గుండా ఏమి లేదంట, సంఘానికి తండ్రికి. చెప్పండి అమ్మా, నెమ్మది లేదంట. ఎవరు వాళ్ళిద్దరు? చదవండి, అక్కడే ఉంది కదా. యువోదియా, సుంటిక. ఇద్దరు పురుషులా, స్త్రీలా? అమ్మా చెప్పండి అమ్మా. ఇద్దరు స్త్రీలే. ఈ ఇద్దరు స్త్రీలు గుండా సంఘం అంతటికి ఏమీ లేకుండా పోయింది. చిత్రం ఏంటంటేనండి, ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఏదో అంటారు కదా, తమ్ముడు తమ్ముడే. చెప్పండి, పేకాటే. వీళ్ళది అదే బాని. అంటే దెబ్బలాటే, సువార్తే. దెబ్బలాట ఆడుకుంటారు, ఇద్దరు దెబ్బలాట ఆడుకుంటారు. అలాగని ఇద్దరు గుడికి మానరాట. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, అలాగని ఇద్దరు సువార్తకు మానరు. ఇద్దరు ఒకటే ఆటో ఎక్కేస్తారట. వాళ్ళు బాగానే ఉన్నారు, తండ్రికి ఏమి లేదు, నాకు సంతోషం లేదు బిడ్డలారా.
అదే మాట చూడండి. ఇదిగో వీళ్ళిద్దరు గుండా మనశ్శాంతి లేదు, వీళ్ళిద్దరిని నేను వేడుకుంటున్నానని చెబుతూ, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ, ఆ స్త్రీలైన వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి మళ్ళీ క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఇద్దరు ఏం చేస్తున్నారు మళ్ళీ అంటే దెబ్బలాటే సువార్త. అలాగని సువార్త మాట్లేదు, సువార్త కోసం ప్రయాసపడడం మానెత్తలేదు, సువార్తకు సహకరించడం మానేయడం లేదు. మరేం చేయాలి? ఒక ఐఏఎస్ ఆఫీసరు క్రిస్టియన్, వాళ్ళ ఇంట్లో షిఫ్ట్లు వారీగా ఇద్దరు వచ్చి పనిచేస్తున్నారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఒక మంచి బిలీవర్, ఒక చర్చికి విశ్వాసే. ఒక 8 గంటలు ఒకళ్ళు, 8 గంటలు ఒకళ్ళు, నైట్ టైం ఏం షిఫ్ట్లు ఉండవు కదా, అలాగా వాళ్ళు 2 షిఫ్ట్లు వేసుకొని ఇద్దరు ఆడవాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో. పొద్దున్నే ఒక ఆవిడ వచ్చి పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకొక 8 గంటలు అయిపోయాక ఇంకొక ఆవిడ వచ్చి పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ పొద్దున్నే వచ్చిన ఆవిడంట మధ్యాహ్నం నుంచి వచ్చే ఆవిడ గురించి రోజు చెడ్డగానే చెప్తుందట. సరిగ్గా తొడవదండి, సరిగ్గా కడగదండి, నాకు పని ఒత్తిడైపోతూ ఉంది, చేసింది చేయిపోయిందిలే కానండి, అలా మాట్లాడుతుందండి, ఇలాగంటదండి, అలా చెప్తూ ఉంటుందండి అని లేనిపోని చెప్తా ఉందట ఆ మధ్యాహ్నం వచ్చేవాడు గురించి. అయిపోయింది. కానీ నిజంగా ఆ మధ్యాహ్నం వచ్చేవాడు మాత్రం సైలెంట్గా ఆవిడ పని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది, ఏం చెప్పదట. కానీ పొద్దున వచ్చేవాడు మాత్రం మధ్యాహ్నం వచ్చేవాడు గురించి మాత్రం ఏదో ఒకటి చెప్పేస్తానే ఉందండి, ఏదో ఒకటి నూరిపోతానే ఉంది, ఉగ్గుపాలు పోసినట్టు అయిపోయింది. ఈ నస ఎలా నెమ్మదలేదు వెనకే. అలాగే నువ్వు మానేవమ్మ బాబు అందామా, పాపం ఆవిడ మీద ఆధారపడి పిల్లలు బతుకుతున్నారు. మరి ఏం చేద్దాం? విశ్వాసి కదా, అందులో ఐఏఎస్ చదువుకున్నాడంటే దాదాపు 18 ఓరల్ టెస్టులు దాటిపోయి ఉంటాడు కదా. ఇలాంటి ప్రశ్నలకి ఎన్ని సమాధానాలు చెబితేనే కానీ ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళడు. అందులో బైబిల్ తెలిసిన గొప్ప విశ్వాసి కదా. ఒకరోజు ఆలోచించాడంట ఆయన. ఆలోచిస్తే పౌలు గారు గుర్తుకొచ్చాడంట. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం. ఇద్దరూ పనిమాంత లేదు, కానీ ఇద్దరికి ఏమి లేదు, సమాధానం లేదు. అయితే ఒకరోజు మళ్ళీ పొద్దున్నే పని చేసి వెళ్ళిపోయేటప్పుడు అయ్యగారని నేను మొదలెట్టిందంట. అమ్మ వినే టైం లేదు కానీ ఒక విషయం నేను చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడట. అంటే అలా కాదండి, అంటే నువ్వు మాట్లాడొద్దమ్మా, నన్ను మాట్లాడిన ఈ రోజుకి. చెప్పండి అయ్యగారు. ఎప్పుడు నువ్వు ఆ గురించి ఏదేదో చెప్తున్నా కానీ నీ గురించి ఏ రోజు ఆవిడ ఏ చెడ్డ మాట కానీ ఏ తప్పుడు మాట కానీ చెప్పలేదు. ఎప్పుడు నీ గురించి ఒకవేళ ఏదైనా చెబితే మంచే చెప్తుంది, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగించాడు. ఎప్పుడైతే నీ గురించి అసలు ఎప్పుడు ఏం మాట్లాడదమ్మా, ఆవిడ పనేది ఆవిడ చేసుకుంటా బదులు నీ ఊసే తేదమ్మా, నువ్వు చాలా మంచిదానివని చెప్తుందని ఒక పాజిటివ్నెస్ తీసుకొచ్చేసరికి మరుసటి రోజు నుంచి ఏం చెప్పింది, ఇక ఆవిడ గురించి సాకులు చెప్పడం మానేసి, ఓహో అయితే నా గురించి మంచి అభిప్రాయం కలిగి ఉంది ఆవిడ, నేనే అనవసరంగా భేదాభిప్రాయాన్ని మనసులో పెట్టుకున్నాను. సంఘంగా మనం చేయవలసిన పని ఏంటంటే, చేతనైతే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆవిడ గురించి ఈయన ఏం చేశాడు, గొప్పగా చెప్పాడు. మధ్యాహ్నం వచ్చి ఆవిడ గురించి ఏం చేశాడు, గొప్పగా చెప్పాడు. కాబట్టి ఈవిడ తన పద్ధతి మార్చుకుంది. సంఘములో కూడా ఐక్యత రావాలంటే ఎవరిని తృణీకరించకూడదు, ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరు కించపరచకూడదు. ఏం చేయాలి, అవసరమైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావాలంటే, ఐక్యతను నెమ్మదిని కలుగు చేయాలంటే, నాకంటే రాజు గొప్పవాడండి, నాకంటే శేఖర్ అన్న పరిచర్య బాగా చేస్తాడండి, నాకంటే అశోక్ చక్కగా పాడతాడండి అంటే నేనేం చేస్తున్నాను, నా సహోదరుణ్ణి నాకంటే ఘనముగా నేను ఎప్పుడైతే ఎంచగలుగుతానో, మంచిగా ఎంచగలుగుతానో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఒక మంచి వాతావరణం నెలకొంటుంది. అదే మాట అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 కంటిన్యూషన్లో చూడండి దయచేసి. ఏ దయారసమైనను ఏ సహవాసమైనను మాట్లాడితే ఏమన్నాడు చూడండి, ఏదైనాను ఏకత్వం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీరు ఏక మనసు కలుగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారై ఉండి ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. ఇది ఎలా సాధ్యం అంటే, ఇది కక్ష చేత సాధ్యపడదు. వినాలి, ముగింపుకు వచ్చాను, ముగించేస్తున్నాను. ఇక ఇది కక్ష సాధింపు వల్ల సాధ్యం అవ్వదు. ఇది
ఇది పగతో సాధ్యం అవ్వదు. కక్ష నువ్వు పెట్టుకున్నావంటే దాని పర్యావసానం వృధాని, వేస్ట్. కక్ష సాధింపు చర్య వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు. వృధా అనేసాడు అక్కడ, వేయనన్నాడు చూడండి. ఇది వృధా, అతిశయమే. అంటే నీ గురించి నువ్వు మంచిదానివని చెప్పుకుంటున్నట్టు ట్రై చేస్తున్నావు తప్ప అక్కడ నీ శీలాన్ని, నీ గుణాన్ని, నీ క్యారెక్టర్ని నువ్వు లాస్ అయిపోతున్నావు. నీ బలహీనత ఏంటో నువ్వు చెప్పేసుకుంటున్నావు. నీ అంతటా నువ్వే బయటపడుతున్నావు. ఇది వృధా ప్రయాసమే అని చెబుతే ఏమన్నాడు చూడండి దయచేసి. వినయమైన మనస్సు గలవారై ఏం చేయాలట? అవసరమైతే నేల మట్టికి మనల్ని మనమే తగ్గించుకొని ఏం చేయాలంట చూడండి. మనం మంచోళ్ళమైన, ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళైనా, ఎదుటి వాళ్ళ లోపం ఉన్న అవసరమైతే మనమే ఏం చేయాలట? నేల మట్టికి వినయమగలవారమై తగ్గించుకొని ఏం చేయాలట? చదవండి దయచేసి. తగ్గించుకొని ఒకరినొకడు, అంటే నాకంటే మీరు, మీకంటే మీరు, ఇలా ఒకరినొకరు ఏం చేయాలంట? గొప్పవారు, నాకంటే మీరు గొప్పవారు, నాకంటే మీరు మంచివారని ఒకళ్ళొకళ్ళు ఏం చేయాలంట? ఘనముగా ఎంచుకోండి. అప్పుడు సంఘంలో, కుటుంబంలో, సహవాసంలో ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. యేసు ప్రభువు పాటించిన సూత్రం అదే. యేసయ్య అంత గొప్పవాడు ఏం చేశాడో తెలుసు కదా మీకు. పళ్ళెంలో నీళ్లు పోసి పాదాలు కడిగి ఆ హస్తాలతో ఏం చేశాడు? తుడిచాడు. ఈ యేసు కంటే గొప్పవాళ్ళ శిష్యులు? ఘనముగా ఎంచలేదా అల్పుల్ని? పైపెచ్చి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా శిష్యులు ఏం చేస్తారంటే నాకంటే గొప్ప కార్యములు. ఇటు యేసు కంటే గొప్పవాళ్ళే. ఎందుకు ఎంచాడు ఘనముగా? అక్కడే సాధ్యమవుతుంది. ఈరోజు మన ప్రార్థన కూడా అదే కావాలి. వ్యక్తిగతంగా మనకు నెమ్మది కావాలన్నా, కుటుంబంలో మనకు నెమ్మది కావాలన్నా, సంఘంలో మనకు నెమ్మది కావాలన్నా ఏం చేయాలంట? ప్రార్థన. అయ్యా నా తట్టు తిరుగుము, దయచేసి నాకు నెమ్మది కలుగొచ్చేయం. డాక్టర్ గారు అంటున్నారు, అయితే నా వాక్యమే నీకు నెమ్మది నిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది, శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై. యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది, పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కంటే మిన్నైనది, మేలిమి బంగారు కంటే మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.